యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజేంద్ర నగర్ రాజకీయాల్లో సంచలనం రేపిన పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పైన ఆయన తనయుడు చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ కూడా మీడియా ముందుకు వచ్చినటువంటి ఎమ్మెల్యే కుమారుడు ఇక మరి ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి తన తండ్రే తనను తన కాబోయే భార్య కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పైన ఆయన తనయుడు సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడాన్ని తన తండ్రి అంగీకరించడం లేదని చెప్పేసి మీడియా సమావేశంలో ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలో తన కాబోయే భార్య ఇంటిపైన కూడా తన తండ్రి అనుచరులతో దాడి చేయించారని, ఇక తమపైన కూడా ఏదైతే ప్రాణహాని కలిగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని కూడా ఆరోపిస్తా ఉన్నాడు. నా పేరు సంతోష్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మా అత్తమ్మతో వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లిక్గా చేసుకున్నాము, అందరికి తెలుసు. ఏ క్షణమైనా తనను హత్య చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసినటువంటి ఆయన తనకు తన కాబోయే భార్యకు ఆమె కుటుంబ సభ్యులకైతే తక్షణమే పోలీసులు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే కుమారుడు చేసినటువంటి ఈ ఆరోపణలు రాజేంద్ర నగర్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. అయితే ఈ ఆరోపణలపైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లేదా ఆయన వర్గం నుంచి అధికారిక స్పందన అయితే రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఎమ్మెల్యే కుమారుడు చేసినటువంటి యొక్క ఆరోపణలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ వ్యవహారం పైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పందన ఏమిటి, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. నన్ను చంపాలని టార్గెటే నేను. ఎందుకంటే 30 నుంచి 40 మంది వచ్చింది. ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే మనం కోర్టులో చూసుకుంటాం, పిఎస్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కానీ ఎవరో సంబంధం లేని వ్యక్తులు 40 మంది నా ఇంట్లో ఎంట్రీ అయ్యి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు మా అల్లుడు సంతోష్ నన్ను అక్కడ రూమ్లో పెట్టి ఇటు రూమ్లో పెట్టి ఆ రూమ్లో పెట్టినాక కూడా డోర్లను ధన 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 గుద్ది సంపుతం నిన్ను నువ్వు రా బయటికి అని చెప్పి వాళ్ళు నా పైన ఎంతో అరవడం జరిగింది. నేను అక్కడ ఎవరిని కూడా ఎస్సీల అట్లా ఎవరిని కూడా నేను దూషించలేదు. కానీ చాలా ఫాల్స్ అలిగేషన్స్ పిఎస్లో, చాలా పిటిషన్స్ పిఎస్లో నా పైన వాంటెడ్లీ ఏ రకంగా అయినా సరే రూపారెడ్డి అనే ఆమెని ఏ రకంగా అయినా తొక్కితే, ఏ రకంగా ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి జైలుకి పంపిస్తే ఇక్కడ నుండి ఈ పిల్లల్ని ఏదైనా చెయ్యొచ్చు అనే ప్లాన్తోని ప్రకాష్ అన్న ఉన్నారు. నేను ప్రకాష్ అన్నకి చేతులైతే మొక్కుతున్నా, అన్న నువ్వు ఎంతో మంచోడివి, నాకు నీకు శత్రుత్వం లేదు, నేను కావాలని నేను ఏదీ చేయలేదు, నేను ఏమి చెప్పలేదు. ఎందుకంటే నీ కొడుకు వేరే చదువు, నా బిడ్డ వేరే చదువు, వాళ్ళు ఓపెనింగ్లో పరిచయం అయినరు, ఇష్టపడ్డరు, వాళ్ళు ఒక్కటి అవుదాం అనుకుంటున్నారు. అంతేగాని నేను ఇక్కడ ఉండి వెనకాల నుండి చేసింది లేదు, అట్లా చేసే ఉద్దేశము నాకు లేదు. ఎందుకంటే అసలు నాకు అట్లాంటి ఆలోచనలు కూడా లేవు. దయచేసి నువ్వు అర్థం చేసుకో, ఇంతటితో ఆపే అన్న. ఎందుకంటే మా దగ్గర లక్ష్మక్క దగ్గర మీరు మాట్లాడిన ఎవిడెన్స్ ఉంది, మనీ దగ్గర మాట్లాడిన ఎవిడెన్స్ ఉంది. ప్రతి ఎవిడెన్స్ కూడా నేను ఈరోజు వీళ్ళందరికీ సబ్మిట్ చేస్తున్నా. ఇంతవరకు మీ పైన గౌరవంతో మేము చాలా అణిగి గౌరవించి చాలా మంచిగా ఉన్నాము. కానీ ఈరోజు మా ప్రాణాలే తీయాలని చెప్పి నువ్వు అంతమందిని మా ఇంటికి పంపించినావు. ఏ తల్లికైనా పిల్లల్ని కాపాడుకోవాలని ఉంటుందన్న. ఒక ఆడపిల్లలాగా నేను ఒక ఆడపిల్ల తల్లిని, ఖచ్చితంగా నేను నా బిడ్డను ప్రొటెక్ట్ చేసుకోవాలని అనుకుంటా. సమాజంలో ఎవరు అనుకోరన్నా ఆడపిల్లని బయటికి పంపించి తిరిగిపియాలనుకుంటారు, అనుకోరుగా అన్న. దయచేసి అర్థం చేసుకో, మీ కొడుకు ఇష్టపడుతున్నాడు, మీ కొడుకు చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు కాబట్టే నేను అంగీకరించిన. అది ఏదున్నా వాస్తవం నీ దగ్గర మాట్లాడిండు, ప్రతి ఒక్కటి నీకు తెలుసన్నా. ఇప్పుడు నువ్వు మాట్లాడితే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, దయచేసి మాట్లాడొద్దన్నా. మీరు ఒక 4 సార్లు శాసనసభ ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. దయచేసి పిల్లల బాధను అర్థం చేసుకో. ఇక్కడ ఎవరు కక్షపూరితంగా ఏమీ చేయలేదు, అంతా నువ్వే చేస్తున్నావన్నా. మా పైన కక్ష వద్దు, నేనేం నీకు దుష్మని కాదు, నీ పైన పగబట్టలేదు, నీ పేరుని నేను ఎక్కడ డ్యామేజ్ చేయలేదు.
దయచేసి అన్న పిల్లల మనసును అర్థం చేసుకొని వాళ్ళని అంగీకరిస్తే చాలా బాగుంటుంది. ఇట్లా కక్షపూరితమైన చర్యలను దయచేసి ఆపేయన్న. నువ్వు ప్రజల కోసం పుట్టిన నాయకుడివి, ప్రజలను చూసుకో అన్న, ప్రజల బాధలను అర్థం చేసుకో. పైన ఒక తీరు లోపల ఒక తీరు వద్దన్న. మంచిగా ఆ పిల్లని ఆశీర్వదించన్న. ఇప్పుడున్న ఎవిడెన్స్లు అన్నీ కూడా మేము మీకు సబ్మిట్ చేస్తాము. ఇవన్నీ సబ్మిట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే చాలా ఫాల్స్ అలిగేషన్స్ నార్సింగ్ పిఎస్లో జరుగుతున్నాయి కాబట్టి అక్కడ వాస్తవాలు లేవు. అవాస్తవాలే 90% ఉన్నాయి, వాస్తవం 2% అయితే అవాస్తవాలు 98% ఉన్నాయి. కావున మీరు దయచేసి మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము అన్ని నిజమైన వాస్తవాలు మీకు ఇప్పుడు అందజేస్తున్నాము. దయచేసి మీరు మాకు ప్రొటెక్షన్. పెళ్లి చేస్తున్నామని నిన్ను జైలుకి పంపిస్తారు, నిజమే? పెళ్ళి అనేది ప్రకాష్ అన్నతో మాట్లాడినాకనే చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మాకు కూడా చాలా భయం వేస్తుంది. పిల్లలకి ప్రొటెక్షన్ కావాలి, మాకు ప్రొటెక్షన్ కావాలి. పెళ్ళి కూడా మేము మరి తొందరగానే చేయాలనుకుంటున్నాము. అన్న ఆశీర్వాదించి చేస్తే అంతకంటే సంతోషం లేదు. ఇప్పుడు మరి ఆడపిల్ల జీవితం అన్నా మీరు అందరికీ కూడా తెలుసు. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. మళ్ళీ మీ ఇంట్లో ఆడపిల్లకి కష్టం వస్తే మీరు ఏం చేస్తారన్నా? అదే పని చేస్తారు కదా. ఇక నేను కూడా ఏదో ఒక ఆలోచన చేసి చేయాలి కదన్నా. దయచేసి మీ సహాయ సహకారాలు నాకు ఉండాలి. అట్లాగే విష్ణువర్ధన్ సార్ సిఐ సార్కి కూడా మీరు ఒక పోలీస్ వాళ్ళు, ఒక ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు మీరు. దయచేసి ఎంత ప్రెషర్ ఇచ్చినా దేనికి లొంగకుండా మీరు వాస్తవాలని బయట పెట్టి వాస్తవానికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి సార్ ఆల్రెడీ నా వరకు కొంచెం మంచిగా మాట్లాడి ఒపీనియన్స్ తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దయచేసి మీరు అందరూ కూడా పోలీస్ వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలి, మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, మా పిల్లలకి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సంతోష్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. నేను శ్రేయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లికల్లీ చేసుకున్నాము, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 month అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నా, మా ఇంట్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 members అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసినాయి, డోర్ పగిలిన అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. దాన్ని యూజ్ చేసుకొని కొంతమంది మాకు డబ్బులు ఇవ్వాలి అని వచ్చి మా ఇంటి పైన పడి ఉట్టి గేమ్స్ ప్లే చేస్తున్నారు. మళ్ళీ మా అత్తమ్మ మీద ఫాల్స్ అలిగేషన్స్ ఇస్తున్నారు మొత్తము. ఎవరు పడితే వాళ్ళు తెలియని వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరు 100 members 200 members మేము పిటిషన్ ఇస్తామని ఎవరెవరినో తెలియని వాళ్ళని తీసుకొచ్చి పిటిషన్ ఇప్పించి లోపట వేసి ఏదన్నా చేయాలి అని మొత్తం అది చేస్తున్నారు. నిన్న మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మా కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు. అటాక్ జరిగింది మా మీద, 100కి డైల్ చేసింది మేము, పోలీసు వాళ్ళు వచ్చింది మా కోసము. మేము కంప్లైంట్ ఇస్తే మా కంప్లైంట్ తీసుకోకుండా మా మీద దాడి చేసిన వాళ్ళది కంప్లైంట్ తీసుకొని వాళ్ళది FIR చేసి ఇప్పుడు ఇంకా 50 members 100 members ఎవరో తెలియని వాళ్ళని తీసుకొస్తున్నారు. వాళ్ళు వస్తూనే ఉన్నారు, పిటిషన్లు చేపిస్తున్నారు, మాకు డబ్బులు ఇవ్వాలి అంటారు. అసలు అంతగానం డబ్బులు ఎవరు ఇస్తారండి? ఈ కాలంలో అన్ని గనము ఒక లేడీకి అన్ని పైసలు ఇచ్చినారు, ఏం ప్రూఫ్ తోటి ఇచ్చినారు, ఎట్లా ఇచ్చినారు? అసలు అన్ని ఉట్టి ఫాల్స్ అలిగేషన్స్ వేసాడు కాదు కదా. ఈ మనమ్మ అని ఎవరైతే నిన్న వచ్చి ఇక్కడ గొడవ పెట్టినారు, వాళ్ళది కాల్ డేటా నా దగ్గర ఉంది, ఎవరు చేపిస్తున్నారు ఏంది అనేది క్లియర్గా చెప్తున్నా. ఆ కాల్ డేటా కూడా నా దగ్గర ఉంది. ఇవన్నీ మీకు ఉన్నాయి, నా దగ్గర కాల్ డేటా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందులో మొత్తం ఇన్పెళ్ళని మీకు అన్ని ఫార్వర్డ్ చేస్తాను. ఇంకోటి నిన్న మా అత్తమ్మ పైన కొన్ని వీడియోలు అన్ని టీవీలో పెట్టారు. మొత్తం ఇట్లా అదే మనీ ప్రాబ్లం, ఇట్లా అందరికీ మోసం చేసింది అది ఇది అని చెప్పి అందరూ ఛానల్స్లో వేసినారు. అందులో ఒక ఆమె లక్ష్మి ఆంటీ అని, తను బయట కింద పడిపోతున్నట్టు, తనని ఏమో చేసేసినట్టు తను చాలా అది చేసింది, బయట యాక్టింగ్ చేసింది. దానికి తాలూకా ఆమె ఇదంతా ఇదందరూ ప్రీ ప్లాన్డ్గా వచ్చారు.
ఇదంతా ఈ ప్లాన్ తోటి ఎవరెవరు చేసినారో ఏంది అనేది అది కూడా ఆ లక్ష్మి కూడా మాట్లాడిన కాల్ లెటర్. ఇందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళని మాదిగ వాళ్ళని తీసుకువెళ్ళి మీరు అటాక్ చేయాలి, కొట్టాలి. వినండి, మీరే వినండి. ఇది మా డాడీది, ఇదంతా ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే. ఇలా PS లో కంప్లైంట్ ఇచ్చాము. విష్ణువర్ధన్ రెడ్డి సార్ ఉన్నారు. నేను మా ఫియాన్సీ కూడా కంప్లైంట్ ఇచ్చింది. తన పైన నిన్న 40 మెంబర్స్ ఒక్కసారి అటాక్, నా పైన కూడా అటాక్ చేసినారు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ప్రతి ఎవిడెన్స్ ఉంది. PS లోకి వెళ్తే ఏమో మేము చేసింది, మా పైన దాడి చేసింది తప్ప మీరు వాళ్ళకి పైసలు ఇస్తే అయిపోతుంది కదా, వీళ్ళకి పైసలు ఇస్తే అయిపోతుంది, ఎందుకు లొల్లి అని మాట్లాడుతున్నారు. కానీ అటాక్ మా మీద జరిగింది, పిలిచింది మేము కాబట్టి మాది ఫస్ట్ కన్సర్న్ తీసుకుంటారా? అటాక్ చేసిన వాళ్ళని పిటిషన్ తీసుకొని వాళ్ళ FIRలు ముందు అది చేస్తారా? ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఇంత చేసినప్పుడు, మా పైన ఇంత దాడి జరుగుతున్నప్పుడు మాకు కొంచెమన్నా సపోర్ట్ ఉండాలి కదా. ఎంత మరి మొత్తం PS మొత్తం మేనేజ్ చేసి ఇంతగానము మమ్మల్ని బయట కూర్చోబెట్టి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? మొత్తం ప్రతి ఒక్కరు వాళ్ళ కంట్రోల్ వెళ్ళిపోయినారు. మొత్తం ఏ PS కానీ పెద్ద అఫీషియల్స్ కానీ ఎవ్వరు కూడా రెస్పాండ్ కాకుండా అందరు ఒక సైడ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను విత్ వాయిస్ రికార్డ్. ఎవరెవరు మాట్లాడారో, ఆపోజిట్ ఎవరు మాట్లాడారు, ఇక్కడ అన్నీ ఉన్నాయి నా దగ్గర. అన్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను. అన్నిట్లో మీరు వినండి, మీకే అర్థమవుతుంది అసలు ఇది మనీ కోసం అవుతుందా, ఇంకేదన్నా వేరే ఇష్యూ కోసం అవుతుందా, మీకే అర్థమవుతుంది. మా ఇద్దరి మీద దాడి చేయలేక, నా ఫియాన్సీ మీద దాడి చేయలేక ఇవాళ మా అత్తమ్మని ఈ అప్పులు అది ఇది అని చెప్పి కొంతమంది పొలిటికల్ గా తనకి శత్రువులు ఉన్న వాళ్ళు కలిసి వాళ్ళందరూ ఇవాళ ఎవరెవరినో తీసుకొని PS లో పిటిషన్ పెట్టించి ఆమెను డిఫేమ్ చేయాలని చూసి ఆమెను రోడ్ మీదకి ఇడ్చాలని చూస్తున్నారు. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లల మీద 30 మంది మగవాళ్ళు వచ్చి చేయి చేసుకుంటుంటే నేను వీళ్ళ మధ్యలో ఉండి ఇద్దరిని 2 బెడ్రూమ్లకు ఇద్దరిని పెట్టి లాక్ చేసుకోమని నేను ముందటున్నా. 30 మంది మీరు డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు అయితే డబ్బులు అడగాలి, కానీ 30 మంది మగవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? వాళ్ళు రౌడీలు లేకున్నారు. ఇల్లు పగలగొట్టండి, డోర్లు పగలగొట్టండి, చంపేస్తా అనే మాటలు కూడా ఉన్నాయి ఆడియో రికార్డులో మా దగ్గర. ఇలా ఇది ఏంది? పైసల కోసం వచ్చిన వాళ్ళు మీరు ఇప్పుడు పిటిషన్లు వేస్తున్నారు, మాకు అప్పు ఉందని. అప్పు ఉన్నదే మళ్ళీ అప్పు తీసుకున్న వాళ్ళు రావాలి, కానీ ఇంతమంది రౌడీలు వచ్చి వీళ్ళందరూ అటాక్ చేసి వాళ్ళ డోర్లు పగలగొట్టి నా మీద అటాక్ చేసి ఆడపిల్లల మీద అటాక్ చేసి 30 మంది మొగళ్ళు వస్తే ఫస్ట్ PS లో కంప్లైంట్ ఎవరిది తీసుకోవాలి? అసలు మమ్మల్ని క్వశ్చన్ కూడా చేయట్లేదు. అసలు ఇంతమంది వచ్చినారు, ఏమైంది, మీ మీద అటాక్ చేసిరా, మీకేమైంది, ఈ క్వశ్చనే లేదు. ఎవరు చూడు మీరు పైసలు ఇస్తే అయిపోతుంది కదా, మీరు ఎవరికి పైసలు ఇచ్చేది ఉంది, మాకు ఇంతమంది వచ్చి నాకింత ఇవ్వాలి అని చెప్తున్నారు అని వాళ్ళ వర్షనే మాట్లాడుతున్నారు. మరి మేమెందుకున్నాం? మరి మేము కదా కాల్ చేసి పిలిచింది, మాకు థ్రెట్ ఉందని. ఇప్పుడు మా లైఫ్ మొత్తం నాకు థ్రెట్ ఉంది. ఇప్పుడు మేము ఇక్కడ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా అంటే కూడా ఇక మొత్తం దీని తర్వాత ఇప్పుడు నేను ప్రెస్ మీట్ ఎందుకు ఇస్తా అంటే ఇక నెక్స్ట్ ఏమవుతుందో నేను చెప్పలేను, మీరు అర్థం చేసుకోండి. నాకు ఇప్పుడు నా లైఫ్ కి థ్రెట్ ఉంది, మా అత్తమ్మకి థ్రెట్ ఉంది, నా ఫియాన్సీకి థ్రెట్ ఉంది. ఇప్పుడు ఎవరు చేపిస్తున్నా మీకు చెప్పాను కదా, వాళ్ళ త్రూ. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం ఉంది, మీరు చేసుకోండి. నేనైతే నా కన్సర్న్ తోటి ముందలుండి చేయలేను. నీకు అంత ఇష్టం ఉంటే నువ్వు చేసుకో అని చెప్పాడు, అగ్రీ చేశాడు. నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. ఇవాళ వీళ్ళందరినీ ఇట్లా రెడీ చేసి ఎస్సీ ఎస్టీలను తీసుకోండి, మాదిగ వాళ్ళని తీసుకోవండి, ఇలా తీసుకోవండి అని చెప్పి వాళ్ళు ఇక్కడ పంపించి మా మీద అటాక్ చేయడము ఎంతవరకు కరెక్ట్? మీకు అంత ఇష్టం లేనప్పుడు మీరు ముందే చెప్పాలి కదా, ఇట్లా ఇవన్నీ చేయొద్దు, ఇవన్నీ కాదు, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడమని ఏదో ఒకటి చెప్పాలి. మీరు కన్సర్న్ ఇచ్చి మీరు చేసుకోండి, నా వల్ల నాకు పొలిటికల్ కొంచెం ప్రాబ్లం ఉంది, నీకు ఇష్టం ఉంటే నువ్వు చేసుకో అంతా చెప్పి ఇవాళ నేను చేసుకున్నాక ఏం తెలియనట్టు మొత్తం నిందంతా నా మీద దొబ్బి నేనేదో తెలియకుండా వెళ్ళిపోయి ఏదో చేసి తప్పు చేసినట్టు నా మీద నింద చూపుతున్నారు. ఎందుకంటే 1 month అవుతుందండి ఇక్కడ నేనున్నా అని తెలియదా? నేను చేసుకున్నప్పుడు అది తెలియదా? ప్రతి ఒక్కటి తెలుసు. తెలిసి కూడా ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఎవరో అప్పులు ఇవ్వాలి అని చెప్పి తెలియని వాళ్ళని పిలిచి మీరు అందరినీ పిటిషన్లు ఇచ్చి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దాడి చేసి ఎంతవరకు కరెక్ట్? అసలు
పిఎస్లో చెప్పాలి కదా, వాళ్ళన్న కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలిగా. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడినా లైఫ్ మీద ఆశ వదులుకొని మాట్లాడుతున్నా. ఇదైతే 100% చెప్తున్నా. ఇది బయట పబ్లిష్ అయినాక మేము ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు. ఇది మీకు ఇక నాకైతే ఈడ న్యాయం జరుగుతుంది. పిఎస్లో కానీ కోర్ట్ త్రూ కానీ ఎక్కడ కానీ న్యాయం జరుగుతుందని నేను ఎక్కడ అనుకుంటలేను. ఇంకా మా లైఫ్ పైన ఆశ వదులుకొని ఇవాళ మేము సరిగా చచ్చిపోయినా సరే మా మీద వాళ్ళు ఇంత చేసారు కదా అని మేము ముందుకు వచ్చి చెప్తున్నాము. ఇది అయిపోయినాక నెక్స్ట్ మీరు పోయినాక కూడా మమ్మల్ని ఏమని చేయొచ్చు, పబ్లిష్ కాగానే రేపటి వరకు చేయొచ్చు. ఇప్పుడు మనం పిఎస్ ఇప్పుడు కూడా పిలవరు, ఆ పిఎస్ దారిలో కూడా చేయొచ్చు, ఏమని చేయొచ్చు. ఇప్పుడైతే మాకు 100% థ్రెట్ ఉంది. ఇక ఎట్లా ముందు నుంచి ఉంది, ఇప్పుడు అని కాదు, ముందు నుంచి కొంచెం ఉండే. ఇప్పుడు ఎట్లా వాళ్ళంతా తెగించినాక ఇంకేముంది, బతకడానికి ఇక్కడ ఏముంది, ఇక ఎట్లా చంపేసేదానికి ఎందుకు అన్నట్టు నేను ముందుకు వచ్చి చెప్పి ఇక ఎట్లా ఇప్పుడు మా ముగ్గురులా మేము చనిపోతే ఇక వాళ్ళు ఎవరు చేయించారో మీకు కాల్ డేట్ అవన్నీ ఇస్తాను, వాళ్ళ వల్లనే నేను చనిపోయినా అని మీరు అందరు రాసుకోవచ్చు. 50 మెంబర్స్ వరకు వచ్చారు. ఎవరో తెలియదు, మాస్క్ పెట్టుకొని వచ్చి నాకు ఇవ్వాలి అని అందరూ చెప్పి వాళ్ళ ఒక్కరికి ఇచ్చేది లేదు. 2-3 ఇచ్చేది లేదు. అది మేము యాక్సెప్ట్ చేస్తాం, ఆంటీకి ఇవ్వాలి. అందరూ మాస్క్ పెట్టుకొని వచ్చి మాకు ఇవ్వాలి అని చెప్పి మాస్క్ పెట్టుకున్నా. మాస్క్ ఇస్తలేదు. నా ఫోన్లో వీడియో తీసుకుంటే అక్కడ పడేసి లోపల పెట్టుకుని వెళ్ళిపోయారు. ఫోన్స్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. సార్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఫోన్ పట్టుకున్నాడు ఇవ్వండి అంటే అప్పుడు ఆన్ చేసి అప్పుడు జోబులు ఆయననే చెప్తుండే మాకు వచ్చిందాడే నా మీద అందరు వస్తున్నారు అని చెప్పి నువ్వు నాకు ఇద్దరితో ఇప్పించి తీసుకున్నావు అని నాకు చెప్పాను. వాళ్ళని తీసుకొస్తే మమ్మీ మాట్లాడింది, నేను ఇవాళ మీకు మనీ కాదు, నేను 6 months టైం పెట్టుకొని ఇస్తాను అని చెప్పి మమ్మీ చెప్పింది. వాళ్ళతో మాట్లాడింది. మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్తే వాళ్ళకి ఫోన్ చేసింది డైరెక్ట్ మమ్మీ, నేను నీకు ఇవ్వాలి కదా మనీ వాళ్ళ ఇంటికి నువ్వు పోతున్నావా అని మమ్మీ అడిగింది. నేను చెప్పినా కదా నేను 6 months టైం పెట్టుకున్నా కదా, మనీ వాళ్ళ ఇంటికి ఎందుకు పోతున్నావు అని మా మమ్మీ అడిగింది. మళ్ళీ అయినా అప్పటికి ఇష్యూ చేస్తుంది ఈమె వాళ్ళ మమ్మీ, ఆమె ఫుల్ ఇష్యూ చేస్తున్నారు. అప్పుడు మా మమ్మీ సీరియస్